నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో హోరీ పోటీ నడుమ బీజేపీ కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్న 17 స్థానాల్లో ఎన్నికలు జరగగా అధికార పార్టీ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చి 8 స్థానాలను సొంతం చేసుకుంది బీజేపీ. చాలా మంది అభ్యర్థులు తమ ప్రత్యర్థుల మీద భారీ మెజారిటీతో గెలుపొందారు. మరికొంతమంది స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగరవేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై దాదాపు 1,72,897 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆదిలాబాద్ లోక్సభ సీటు నుంచి బీజేపీ అభ్యర్థి నగేష్ 90,652 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ పై 49,944 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మెదక్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తన సమీప ప్రత్యర్థిపై 39,139 పైచిలుకు ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగరవేశారు. మహబూబ్ నగర్ లో జరిగిన ఉత్కంఠ పోరులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డిపై స్వల్ప ఆధిక్యంతోనే విజయం సాధించారు. రెండో రౌండ్ కు ఆధిక్యాలు మారడంతో నెలకొన్న ఉత్కంఠ పోరులో డీకే అరుణ కేవలం 4,500 ఓట్లతో గట్టెక్కారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిపై 191,753 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే తెలంగాణలో కమలం పార్టీ పర్ఫార్మెన్స్ పెరిగింది. గత పార్లమెంటు ఎన్నికల కన్నా ఈసారి డిజిట్ డబుల్ అయింది. 4 నుంచి 8 స్థానాలకు కాషాయ పార్టీ ఎగబాకింది. దీనికి అనేక కారణాలున్నా ప్రధాన కారణం కిషన్ రెడ్డి. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ మరింత దూకుడుగా వెళ్ళింది. అసెంబ్లీలో 8 స్థానాలు సాధిస్తే పార్లమెంటు ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు సాధించడం మామూలు విషయం కాదు. మోడీ హవా కిషన్ రెడ్డితో పాటు కాషాయ పార్టీ లోయర్ క్యాడర్ చురుగ్గా పనిచేయడంతో ఇన్ని సీట్లు సాధించగలిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40% ఓట్లు వస్తే బీజేపీ 35% ఓట్లు సాధించింది. ఈ ఓట్లన్నీ ఉత్తర తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ లోనే వచ్చాయి. బీఆర్ఎస్ 17% లోపు ఓట్లకే పరిమితమయ్యింది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం సాధించడమే కాకుండా మంచి స్ట్రాటజీతో పర్ఫెక్ట్ క్యాండిడేట్ సెలక్షన్ తో మిగిలిన నియోజకవర్గాల్లోనూ సత్తా చూపించారు. మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్, మహబూబ్ నగర్ స్థానాలను కైవసం చేసుకోవడంలో కిషన్ కీలక పాత్ర పోషించారు. బూత్ స్థాయి నుంచి కేడర్ను ఉత్తేజపరుస్తూ వారికి దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్లారు కిషన్ రెడ్డి. 10 ఏళ్ల కిందట బీజేపీ పరిస్థితికి ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితికి చాలా తేడా ఉంది. అప్పుడు అసెంబ్లీలోనే ఒక సీటు సాధించేందుకు తంటాలు పడ్డ కాషాయ పార్టీ ఇప్పుడు గౌరవప్రద స్థానంలో నిలిచింది.